ఈ వీడియో ఏఐ వాయిస్ ఇవ్వబడింది, తప్పులు అంతే క్షమించండి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయానికి కోడూరు గ్రామం నిద్రలేస్తుంది. ఎందుకంటే ఆ ఘడియలో తరతరాలుగా కొనసాగుతున్న గంగమ్మ తల్లి జాతరలో అత్యంత ప్రాచీన ఆచారం ప్రారంభమవుతుంది. దున్నబలి నిర్వహించబడుతుంది. ఇది భయానికి సంకేతం కాదు, గ్రామ రక్షణ కోసం తల్లికి అర్పించే నమ్మకానికి రూపం మాత్రమే. ఆ తరువాత ఆషాఢి దీవెన జరుగుతుంది. ఇందులో ఒగ్గు కథ రూపంలో గంగమ్మ తల్లిని ప్రతీకాత్మకంగా మందలిస్తూ, ఆమె శక్తిని మేల్కొలిపి గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడమని ప్రార్థిస్తారు. ఈ ఘట్టం మాటల సంప్రదాయంగా తరతరాలుగా వినిపిస్తూ వస్తోంది. బలి చేసిన వ్యక్తి వెంటనే పోలి ప్రక్రియను ప్రారంభిస్తాడు. కోడూరు గ్రామానికి ఉన్న అన్ని పులిమేరలను దాటి అన్నం చల్లుతూ తిరుగుతాడు. రెడ్డివారిపల్లి బ్రిడ్జి నుంచి శ్మశానవాటిక వరకు, గుంజన నది ఒడ్డున వరకు ఈ ప్రయాణం సాగుతుంది. ఇది దుష్టశక్తులకు హెచ్చరికగా మరియు గ్రామానికి రక్షణ వలయంగా భావిస్తారు. తరువాత నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతాయి. రహదారులు కొబ్బరికాయలతో నిండిపోతాయి. రంగులు చల్లుకుంటూ భక్తులు ఆనందోత్సాహాలతో తల్లిని వీడ్కోలు పలుకుతారు. దింపుడు గల్లెం వద్ద తల్లి విగ్రహానికి చివరి క్షేమ పరిశీలన జరిపిన తరువాత గంగమ్మ తల్లిని నదిలో లీనమవ్వజేస్తారు. నిమజ్జన అనంతరం విగ్రహ మట్టిని ప్రసాదంగా భక్తులకు పంచుతారు. భక్తులు వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతారు. ఇది విరక్తికి కాదు, తల్లిపై ఉన్న అపారమైన గౌరవానికి సూచికగా భావిస్తారు. చివరిగా చెంప నరకడం అనే ఆచారం జరుగుతుంది. ఇది గంగమ్మ తల్లి శక్తిని మళ్లీ ప్రకృతికి అప్పగించి, వచ్చే జాతర వరకు విశ్రాంతి ఇచ్చే పవిత్ర ఘడియగా నమ్ముతారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న నమ్మకం ప్రకారం ఈ జాతర పూర్తయ్యాక వర్షాలు కురుస్తాయని గ్రామస్తులు విశ్వసిస్తారు. ఆ విశ్వాసమే కోడూరు గ్రామాన్ని ఈ రోజు వరకు ఏకం చేస్తూ వస్తోంది. సబ్స్క్రైబ్ టు శ్రాద్ధ ఛానల్.